మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇటీవల తలెత్తిన తిరుమల లడ్డు వివాదంపై ఇరువురికి వివరించనున్నారు. రాజధాని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సంబంధించి చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహార విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలోని కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్తున్నట్టు కూడా షెడ్యూల్ ఖరారు అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి అంశాలపై, పలు కీలక అంశాలపై ఇటు కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇటు అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో సైతం భేటీ అయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంలు హాజరవుతున్న నేపథ్యంలో ఏదైతే తెలుగు రాష్ట్రాలకి విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే విభజన హామీల్లో భాగంగా కొన్ని హామీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా దృష్టికి తీసుకెళ్తారు. ఇక అదే విధంగా ఏదైతే ఇటు ఇటీవలే తెలుగు రాష్ట్ర ఏపీలో విజయవాడలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా నష్టపోయినటువంటి విజయవాడ ఇక తీవ్రంగా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నిధులు సైతం కూడా విడుదల చేశారు. అయితే వీటన్నిటిపై కూడా ఇటు కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ కి సంబంధించినటువంటి భూముల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే విశాఖ ఉక్కు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. షర్మిలారెడ్డి సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా దీన్ని శాశ్వత పరిష్కారం, దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంటే ఈ విశాఖ స్టీల్ అనేది ప్యాకేజీ తోటి సరిపడే వ్యవస్థ కాదు, ఇది పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చూపే దిశగా అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు ఉన్న నేపథ్యంలోనే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాటిని వివరించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కుమారస్వామితో పాటు ఇక్కడ ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి
భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇప్పటికే కార్మికులతో చర్చించినటువంటి పరిస్థితుల్లో వీటన్నింటిపై కూడా ఈ యొక్క కార్మికులు ఏవైతే వారి సమస్యలు తీసుకొచ్చారో ఆ సమస్యలన్నింటినీ కూడా కేంద్ర పెద్దలు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిధులతో పాటు పోలవరం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా టీటీడీ లడ్డు వ్యవహారం, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సిట్ ఉందో స్వతంత్ర సిటీకి సంబంధించినటువంటి అంశాలు వీటన్నింటినీ కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయని తెలుస్తా ఉంది నిత్య. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలో రేపు జరిగేటటువంటి తీవ్రవాద నిషేధం మీద ప్రత్యేక సమావేశం కేంద్ర హోంశాఖ నిర్వహిస్తా ఉంది. దీనికి హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ యొక్క సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల కేంద్రం తీసుకుంటున్నటువంటి నక్సల్ ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో ప్రధానంగా తెలంగాణ, ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు ఈ యొక్క సమావేశానికి ఆహ్వానం అందింది. అందులో భాగంగానే ఏపీ నుంచి చంద్రబాబు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ కూడా అటెండ్ కానున్నట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా ఈ అంశం మీద చర్చించనున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వీటితో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి వరద సాయం మీద కేంద్ర మంత్రులను కలవనున్నారు. వరద నష్టపరిహారం మీద కూడా పెంచాలి, నిధులు పెంచాలనేటటువంటి కోణంలో వాళ్ళని రిక్వెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా కలిసి తెలంగాణ రాజకీయ పరిణామాలను కూడా వివరించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.